హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ రోజు మన ఈ వీడియోలో తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇంతకు ముందు ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రూఫ్ ఉందా, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, కాలేజ్ ట్రాన్స్ఫర్ మీకు ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, లేదా బి ఫార్మసీ అవ్వచ్చు, ఫార్మ్ డి అవ్వచ్చు, ఎంబీఏ, ఎంసీఏ అందరికి కూడా ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మీరు చదువుతున్న కాలేజ్ మీకు హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా మీ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అవడం కానీ, మీరు కాలేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కొంతమంది కాలేజ్ నచ్చక ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి పెడుతుంటారు. సో అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ ట్రాన్స్ఫర్ అనేది మెడికల్ ఇష్యూస్ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయితేనే ఇది మీకు కాలేజ్ ట్రాన్స్ఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. అసలు మనకి టైప్ ఆఫ్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్స్ ఏముంటాయి? సో అటానమస్ టు నాన్ అటానమస్, అది కూడా రెండు కూడా సేమ్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. నాన్ అటానమస్ టు అటానమస్ మరియు అటానమస్ టు అటానమస్, నాన్ అటానమస్ టు నాన్ అటానమస్, ఈ 4 టైప్స్ కూడా సేమ్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. అంటే మీరు ట్రాన్స్ఫర్ అవుతున్న కాలేజ్ నుంచి ఏ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఆ కాలేజ్ రెండు కూడా ఒకే యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు మీ యొక్క క్రెడిట్స్ అండ్ సబ్జెక్ట్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, కాలేజ్ టు కాలేజ్ అన్నప్పుడు అటానమస్ టు నాన్ అటానమస్ ఆర్ నాన్ అటానమస్ టు అటానమస్ అయినప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. క్రెడిట్స్ అండ్ సబ్జెక్ట్స్ అనేవి మ్యాచ్ అయితేనే మీకు ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఏ ఇయర్ లో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు? సో 1-1, 1-2 ట్రాన్స్ఫర్ అవ్వలేము. అంటే 1-1 అయిపోయిన తర్వాత 1-2 కి అవ్వలేము, ఆర్ 1-1 లోనే ట్రాన్స్ఫర్ అవ్వలేము అనమాట. కాకపోతే 2-1 కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే 1-2 అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్ కి వేరే కాలేజ్ కి వెళ్ళొచ్చు, థర్డ్ ఇయర్ కి వేరే కాలేజ్ కి వెళ్ళొచ్చు, ఫోర్త్ ఇయర్ కూడా వేరే కాలేజ్ కి వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చేంజ్ అవుతా తప్ప ఫోర్త్ ఇయర్ కి వేరే కాలేజ్కి ఎవరు కూడా చేంజ్ అవ్వరు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పరంగా ఇష్యూస్ అనేవి రావచ్చు. సో మీరు చేంజ్ అవ్వద్దు. మీరు ఇన్ కేస్ చేంజ్ అవ్వాలనుకుంటే సెకండ్ ఇయర్ ఆ థర్డ్ ఇయర్ మాత్రమే చేంజ్ అవ్వండి. అండ్ 1-2 సార్లు ఆలోచించండి. మీరు అనుకున్నట్టు ఈ కాలేజ్ బాగాలేకపోవచ్చు, మీరు వెళ్తున్న కాలేజ్ బాగుంది అనుకోవచ్చు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఎలా బాబు, మనం అనవసరంగా కష్టపడి ట్రాన్స్ఫర్ అయ్యామరా అని అయితే అనుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని ట్రాన్స్ఫర్ అవ్వండి. ఇకపోతే బ్రాంచ్ మారొచ్చా అంటే లేదండి, సేమ్ బ్రాంచే, మీరు బ్రాంచ్ మారటానికి అవకాశం ఉండదు. ఇక్కడ మీరు ఈసీ అయితే అక్కడ కూడా ఈసీఏ, ఇక్కడ సిఎస్సి అయితే అక్కడ కూడా సిఎస్సి. మరి అక్కడ సిఎస్సి లేదు ఎలా అంటే ఆ కాలేజ్ మీరు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంటే, అక్కడ సిఎస్సి విత్ డేటా సైన్స్ ఉంది అంటే నాట్ ఎలిజిబుల్, మీరు ట్రాన్స్ఫర్ కాలేరు. సేమ్ బ్రాంచ్ అండ్ సేమ్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. ఇకపోతే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్, వస్తుంది. ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. నేను ఇక్కడ మేనేజ్మెంట్ కోటా, నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే రాదు. మేనేజ్మెంట్ స్టూడెంట్ మళ్ళీ మేనేజ్మెంట్ సీట్ కిందే మీరు కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట, కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా. అదే మీరు ఎంసెట్ ఉండి కౌన్సిలింగ్ కోటా కింద మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంటే, మీరు ఏదైతే కాలేజ్ కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మీ సీటు అంటే ఈ యొక్క ఎంసెట్ కింద సీట్ అనేది అవైలబిలిటీగా లేకుండా మేనేజ్మెంట్ కోటా కింద అవైలబిలిటీగా ఉంటే, మీరు అప్పుడు ఆ సీట్ మేనేజ్మెంట్ కోటా సీట్ తీసుకొని మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. అదే మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అయ్యుండి మీరు వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్ ఖాళీగా ఉంది, ప్లస్ కన్వీనర్ కోటా కూడా ఖాళీగా ఉంది అనుకుంటే మీరు మేనేజ్మెంట్ కోటాకే ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎంసెట్ త్రూ వెళ్ళలేదు కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలి. ఓన్లీ కన్వీనర్ కోటా స్టూడెంట్స్ మాత్రమే చూస్ చేసుకోవచ్చు, ఏదైనా మేనేజ్మెంటా నాన్ మేనేజ్మెంట్ కింద అనేది. ఇక్కడ సీట్స్ ఖాళీ ఉండేదాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ నాకు ఫీ రియంబర్స్మెంట్ రాలేదంటే మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే కాలేజ్కి వెళ్తున్నారో ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఏ సీట్ చెప్తున్నారు? ఎక్కువ మంది మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయే చెప్తారు, ఎందుకంటే రిమైనింగ్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉంటాయి. సో అది చెక్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ అవ్వండి. అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది? సో ఏపీ అయితే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కాబట్టి కాలేజ్ ట్రాన్స్ఫర్ పరంగా పెద్ద ఇష్యూ ఉండదు. కానీ తెలంగాణలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కాదు కాబట్టి ఇక్కడ మీకు ఈ కాలేజ్ ఎంత ఫీ ఉంటే అంత ఫీ పే చేస్తున్నారు, ఫీ రియంబర్స్మెంట్ పోను. నెక్స్ట్ కాలేజ్కి ఏదైతే వెళ్తారో ఆ కాలేజ్ అక్కడ ఎంత ఉంటే అంత ఫీ పే చేయాలి. అదేంటి నాకు పాత కాలేజీలో నేను ఎంత పే చేశాను, నాకు ఇక్కడ ఎంత ఇవ్వండి అంటే కుదరదమ్మా. అక్కడ ఎంత ఫీ ఉంటే అంత ఫీ పే చేయాల్సిందే. అండ్ వ్యాలిడ్ రీజన్స్ చెప్పాం కదా, మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ట్రాన్స్ఫర్ మీ పేరెంట్స్, అది కూడా మీ డాడీ ట్రాన్స్ఫర్ అయితేనే పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ డాడీ లేకపోతే సింగిల్ పేరెంట్ చైల్డ్ అయితే మీ మదర్ కి ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే, అదే ప్రైవేట్ అయితే ట్రాన్స్ఫర్ కి పాసిబిలిటీ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ట్రాన్స్ఫర్ లేదా మెడికల్ ఇష్యూస్ కూడా మీరు చూపించవచ్చు, లేదా అసలు ఆ కాలేజీ ఎత్తేసారు, ఆ బ్రాంచ్ ఎత్తేసారు, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కొన్ని కాలేజ్ అనేవి ఇష్యూస్ వల్ల క్లోజ్ చేయాల్సి వస్తుంది, అంటే పర్మిషన్స్ అనేవి పోతుంటే క్లోజ్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కూడా మీరు కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఆ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ లేకపోయినా కానీ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి వెళ్తున్నారు కదా, ఆ బోత్ కాలేజ్ నుంచి
పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు కాలేజ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు ఏంటి అనేది మీరు కౌన్సిలింగ్ అప్లై చేస్తారు కదా, అప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మీరు రివ్యూ చేసి ఇక్కడ అప్రూవల్ ఇవ్వాలి, అక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. సో అప్పుడే మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇదంతా ఎక్కడ అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేయాలి. సో ఎలాంటి కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఉండదన్నమాట. ఇది మీకు సేమ్ ఎంసెట్ లానే కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ యొక్క కాలేజ్ ట్రాన్స్ఫర్ కి నోటిఫికేషన్ అనేది మే, జూన్, జూలై ఈ 3 months లో రావచ్చు. సో మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ప్లస్ మన వాట్సాప్ నెంబర్ ని ఫాలో అవుతూ ఉండండి. మేము మీకు స్టేటస్ కానీ లేదా మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేస్తాం. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి కూడా మేము మీకు డీటెయిల్ వీడియోని కూడా అక్కడ షేర్ చేస్తాం. అండ్ మీకు ఖచ్చితంగా డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇప్పుడే డీటెయిల్ వీడియో కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు రికార్డ్ చేసి పెడతాం. ఇకపోతే ప్రూఫ్. అసలు కాలేజ్ ట్రాన్స్ఫర్స్ గురించి ఎవర్స్ మీడియా తప్ప ఇంకెవ్వరు వీడియోస్ పెట్టట్లేదు, ఓన్లీ మీరే పెడుతున్నారు. అసలు నిజమా కాదా? ఇప్పటివరకు ఏమైనా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉందా? ఓకే, నేను ఒప్పుకుంటాను, కాలేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ చూసుకోవచ్చు, పేరెంట్స్ ట్రాన్స్ఫర్, ఓకే అంతా బాగుంది. అసలు ట్రాన్స్ఫర్ అనే ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నాను. నేను ఇంకో చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ గత 3 years గా ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఫ్రెండే మా కాలేజ్ వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి అప్పుడు నాకు ఈ ప్రాసెస్ తెలిసింది. ఇది కూడా 10 years బ్యాక్. ఓకే, కానీ 3 years నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను నమ్మాలంటే ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట, చెక్ చేసుకోండి. కానీ ఆ యొక్క నేమ్స్ అనేవి హైడ్ చేస్తాం, అది కూడా ఫుల్ హైడ్ చేయట్లేదు, కొంచెం హైడ్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా కొంచెం హైడ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆ యొక్క స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగకూడదు కాబట్టి. మీకు చూసినట్లయితే సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కండ్లకోయ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు? బోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ బీటెక్ ఈసీ అనే బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. అది కూడా 3rd year, అంటే 2nd year నుంచి 3rd year కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అది కూడా కన్వీనర్ కోటా కింద వీళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. అలాగే బీటెక్ ఈసీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కరీంనగర్ నుంచి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యారు మేనేజ్మెంట్ కోటా కింద. అది కూడా 3rd year. ఓకే, ఫీ రియంబర్స్మెంట్ రాదు. సేమ్ అదే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నుంచి సిఎస్సి ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు. సేమ్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే ఇంకొక స్టూడెంట్ సిఎస్సి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ 2nd year కి ట్రాన్స్ఫర్ అయ్యారు మేనేజ్మెంట్ కోటా కింద. అలాగే శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట డిస్టిక్ నుంచి సిఎస్సి స్టూడెంట్ నల్ నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2nd year కి ట్రాన్స్ఫర్ అయ్యారన్నమాట మేనేజ్మెంట్ కోటా కింద. అలాగే బి ఫార్మసీ వాళ్ళు కూడా విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి నల్ నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే బీటెక్ సిఎస్ నుంచి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్ నుంచి బీవీఆర్ఐటి హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫరమెన్ బాచుపల్లి కరీంనగర్ కోట కింద ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేడ్చల్ బీటెక్ ఐటీ బ్రాంచ్ నుంచి నల్ నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. అలాగే తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మీర్పేట్ సిఎస్సి నుంచి ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్. అలాగే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీ అనే బ్రాంచ్ కి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ అలాగే ఈసీ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే ఈసీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇండూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అలాగే త్రిబులి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ కోట కింద ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇవి ప్రీవియస్ ఇయర్ 14 members అనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో ఇక్కడ చెప్తున్నాం కదా, ఇక్కడ చూపించాను కదా, ఈ కాలేజ్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయ్యారో అంటే ఏ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ కాలేజ్ ని కన్సిడర్ చేయండి. వాళ్ళు ఈజీగా మీ యొక్క ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ని అప్రూవ్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు వెళ్తున్న కాలేజ్ కి సీట్ అనేది మీ బ్రాంచ్ లో మీ కోట, మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంటా, కన్వీనర్ అయితే కన్వీనర్, సీట్ వేకెన్సీ ఉంటేనే ప్రాసెస్ ఈజీ అవుతుంది. మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. మీ ట్రాన్స్ఫర్ అనేవి రిజెక్ట్ అవ్వచ్చు, యాక్సెప్ట్ అవ్వచ్చు. అది చూసుకొని అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్పాం కదా, అప్లికేషన్ కోసం ఆ యొక్క లింక్ డేట్స్ అనేవి మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఛానల్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో అవి ఫాలో అవ్వండి, మీదేవి కూడా అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇకపోతే వీడియో అంతా చూశారు, ఇంకా మాకు కన్ఫ్యూజన్ గా ఉంది, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు మా యొక్క వాట్సాప్ కి పింక్ చేయొచ్చు. 7901024693 అనే నెంబర్ కి పింక్ చేయండి. మేము మీకు పెయిడ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అసలు ఈ ప్రాసెస్ ఏంది, ఎలా, మీ డౌట్స్ అన్ని కూడా మేము క్లారిఫై చేస్తాం. అండ్ మీకు యొక్క కౌన్సిలింగ్ పరంగా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మేము మా యొక్క సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.